అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ గూగుల్ సెంటర్ వస్తే, డేటా సెంటర్ వస్తే 1,88,000 ఉద్యోగాలు వస్తాయని లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు ప్రకటించారు. గూగుల్ ఎక్కడా చెప్పట్లేదు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో నిజం చెప్పండి, అబద్ధాలు ఆడొద్దు, ప్రజలని మోసం చేయొద్దు, యువతని భ్రమల్లో పెట్టొద్దు అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఏంటి, లోకేష్ గారు ఈ డేటా సెంటర్ వల్ల వస్తున్న 1,88,000 ఉద్యోగాలు వస్తున్నాయా లేదా చెప్పమని. ఎందుకంటే మేము ఎక్కడ సెర్చ్ చేసినా, మామూలుగా మనకి ఏదైనా డౌట్ వస్తే ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ ఎక్కడ కొడతాం, ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేసి చివరికి ఎవరన్నా ఒక పేరు పలానా ఆయన ఏం చేస్తారని పేరు చెప్తే గూగుల్లో కొడితే ఆయన హిస్టరీ ఇచ్చే రోజులు కదా ఇవి. అందుకే మేమేంటి వెతికితే ప్రపంచవ్యాప్తంగా గూగుల్కు ఉన్న ఉద్యోగుల సంఖ్య జూన్ 30వ తేదీ నాటికి 1,87,103 మంది. 2024 సంవత్సరం ఆఖరికి 1,83,000. అంటే ఎంత పెరిగారు? 4 లక్షల మంది ఓవరాల్గా వరల్డ్లో పెరిగారు. అందుకే మాకు అనుమానం వచ్చింది, 1,88,000 ఉద్యోగాలు ఇక్కడ వస్తున్నాయని చెప్తున్నావు, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఒక ఐటీ ఉద్యోగానికి 1:5 కదా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషను మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే అది చెప్పకుండా అదిగో ఆ రోజు వ్యతిరేకించారు, ఈరోజు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారని. వ్యతిరేకించడం, సపోర్ట్ చేయడం ఎప్పుడు మాట్లాడలే. జగన్ గారు చాలా క్లియర్గా నేను చెప్పారు, మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రగతి ముఖ్యం. మీకులాగా ఎన్నికల ముందు విశాఖపట్నంలో కానీ ఏమన్నా పెడితే అక్కడ భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయని వార్తలు రాయించి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చే 10 ఏళ్లలో ప్రపంచాన్ని తలదట్టిన నగరం అవుతుంది, హైదరాబాద్ కన్నా పెరిగిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చే బ్యాచ్ కాదు. ఉన్నది ఉన్నట్టు అధికారం ఉన్నా లేకపోయినా చెప్పే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ. నేను ఇంకొక మాట అడుగుతున్నాను ఈ సందర్భంగా, మీరంతా అమరావతి ప్రేమికులు కదా, అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా చేయాలని కదా. మరి అంత వరల్డ్ క్లాస్ సిటీలో అక్కడ కదా పెట్టాలి గూగుల్ డేటా సెంటర్. విశాఖపట్నం ఎందుకు పెడుతున్నారు? మీరు ప్రమోట్ చేయాల్సింది అమరావతిని కదా. నిజంగా 1,88,000 మంది ఉద్యోగాలు కానీ అమరావతిలో గూగుల్ ఇస్తే అమరావతి తలరాతే మారిపోతుంది కదా. మరి విశాఖపట్నంలో ఎందుకు పెడుతున్నారు? మీరే చెప్పండి. మాకేం తెలీదు, మీరు చెప్తే మేము వింటాం. పోనీ మీకు రాసే పేపర్లు, చూపించే ఛానల్స్ ఉన్నాయనే బలమే తప్ప కొంచెం నిజాయితీగా వ్యవహరిస్తున్నారు ఎప్పుడన్నా? అసలు విశాఖపట్నంలో పోర్టు, స్టీల్ ప్లాంటు, జింకు, బంకు అన్నీ కలుపుకున్నా కూడా నాకు తెలిసి 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. మీరు మాత్రం ఇదొక్కటి వస్తే 1,88,000 ఉద్యోగాలు వస్తాయని అబద్ధాలు చెప్తే దాన్ని మేము అడగొద్దా? నిజమా కాదా క్లారిఫై ఇమ్మని మేము అడగడం తప్ప? క్లారిఫై చేయండి అంటే తప్ప? ఏది తప్పు? అంటే అందరూ మీరు ఏం చెబితే అది. మీరు ఒకసారి మోడీని పొగుడుతారు, మేము పొగడాలి. మీరు మోడీని తిడతారు, మేము తిట్టాలి. ఇలాంటి ఒక గొప్ప మైండ్ సెట్లో మీరు ఉంటారు, కానీ ప్రజలు ఉండలేరు. వాళ్ళు కూడా సొంత అభిప్రాయాలు ఉంటాయి. ఎంత దుర్మార్గంగా ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి అనడానికి నేను ఇప్పుడు చెప్పే ఒక విషయం మనకే బాధ కలిగిస్తుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనేది ఒక వరం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఈ ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే అది దేశమంతా కూడా ఒక మోడల్ అయింది. దేశమంతా దీన్ని అమలు చేయడం ప్రారంభించారు.
ఆగిపోవాల్సిన గుండెలు ఎన్నో తిరిగి కొట్టుకున్నాయి. ఆసుపత్రి మెట్లు ఎక్కడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుని నవ్వుతూ తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి. నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆసరాని మరొక ఎక్స్టెండ్ చేసి ఇంకొక పథకాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ పథకంలో పని చేయలేకపోవడం వల్ల ఒక ఆపరేషన్ జరిగి పనికి వెళ్ళలేకపోతే పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్య ఆసరా అని చెప్పి డబ్బులు ఇచ్చారు. ఇవాళ అన్నింటికీ గొండు సున్నా చుట్టేశారు కదా. ఫస్ట్ టైం ఇన్ ద ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ప్రైవేట్ హాస్పిటల్స్ సమ్మెలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీని మీరు మా బకాయిలు ఇవ్వండి అని చెప్పి విజయవాడలో కనీసం 1000 మందికి తక్కువ కాకుండా ప్రైవేట్ డాక్టర్లు వెళ్ళి ధర్నా చేశారు. నిన్ననే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి గౌరవంగా ఇదిగో సమస్య ఇది, ప్రభుత్వం తరపున మేము ఇది అనుకుంటున్నాం, మీరు ఈలోపు సేవలు ఆపొద్దు అని చెప్పే నాదుడే లేదు ఈ గవర్నమెంట్లో. తండ్రి దుబాయ్లోని కొడుకేమో ఆస్ట్రేలియాలో తిరుగుతాడు, ఇక్కడ పట్టించుకున్నవాడు లేడు.